అరే తమ్ముళ్ళందరూ ఎట్లరా అండ్ సిస్టర్స్, అరే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆస్క్ జై యూట్యూబ్ అగైన్. రైట్, అరే మనం ఈరోజు ఒక ఎక్స్పీరియన్స్డ్ సీవీ ఎలా తయారు చేయాలో చూద్దాం. మనం ఆల్రెడీ ఒక ఫ్రెషర్ సీవీ ఎలా తయారు చేయాలో చూసాము. ఒక సీవీని ఎంప్లాయర్ ఎలా రీడ్ చేస్తాడు 6 సెకండ్స్లో, హైరింగ్ మేనేజర్ ఎలా రీడ్ చేస్తాడని చూసాము. తర్వాత బిహైండ్ ద సీన్స్ ఆఫ్ ఏటీఎస్ సిస్టమ్, ఒక జాబ్ డిస్క్రిప్షన్ ఎలా చేస్తారో దాన్ని ఏటీఎస్లో ఎలా పెడతారని చూసాము. ఇలాంటి వీడియోలు మనం ఇంకా చాలా చేయబోతున్నాము. అట్లే మనం చాలా సక్సెస్ స్టోరీస్ పబ్లిష్ చేసినాము. పోయి మన ఛానల్లో చూడురి. సబ్స్క్రైబ్ చేసుకోరి, లైక్ చేసుకోరి. మీకు ఏమైనా క్వశ్చన్లు ఉంటే కింద కామెంట్ పెట్టురి. క్వశ్చన్ లేకపోతే కింద ఏదో కామెంట్ పెట్టురి, థమ్స్అప్ పెట్టురి, నాకు మంచిగా అనిపిస్తుంది. ఇంకా మీ దోస్తుగాలు ఎవరైనా ఉంటే షేర్ చేసుకోరి. వితౌట్ ఎ ఫర్దర్ డూ లెట్స్ లుక్ ఎట్ ఎక్స్పీరియన్స్డ్ సీవీ. రైట్, అరే ఎక్స్పీరియన్స్ సీవీ చాలామంది దిస్ వీడియో ఈజ్ నాట్ ఫర్ ఫ్రెషర్స్, జస్ట్ టు లెట్ యు నో. ఇది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, ఇది ఏ ఫీల్డ్ అయినా అప్లికబుల్ ఇక్కడ. కాకపోతే మనం ఏంటంటే ఈ ఎగ్జాంపుల్లో డేటా అనలిస్ట్ ఎగ్జాంపుల్ వాడుతున్నాము, కానీ ఏ ఫీల్డ్ అయినా ఇలాగే ఉంటుంది. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అరే ఉత్తగానే ఎక్స్పీరియన్స్ సీవీలో పెడితే సరిపోదు. ఎక్స్పీరియన్స్ నువ్వు డెమాన్స్ట్రేట్ చేయాలి. నువ్వు కంపెనీకి, ఇంతకుముందు కంపెనీకి ఎలా బెనిఫిట్ చేసావు, నీ నీ రెస్పాన్సిబిలిటీస్ కానీ, నువ్వు యూజ్ చేసిన టూల్స్ కానీ, నీ స్కిల్స్ కానీ, ఇవన్నీ ఎలా బెనిఫిట్ అయినాయని రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే రెస్పాన్సిబిలిటీస్లో ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ డాష్ బోర్డ్స్, ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ కేపీఐస్, ఇట్లా కాకుండా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఐ హ్యావ్ యూజ్ దిస్ టూల్ టు డూ దిస్, టు ఇంప్రూవ్ ద కేపీఐస్ ఆర్ టు రెడ్యూస్ ద రిపోర్టింగ్ టైమ్స్ అన్నట్టు ఒక రెస్పాన్సిబిలిటీ రాయాలి. చిన్న టాస్క్లు కాదు. ఓకే, ఇట్లా రాసుకుంటూ రావాలి. అరే గుర్తుపెట్టుకోరి, మోస్ట్ ఇంపార్టెంట్లీ అండ్ ఎక్స్పీరియన్స్ సీవీ ఏంటంటే నువ్వు అప్లై చేసే జాబ్కి రిలవెన్సీ ఉండాలి, టైలరింగ్ చేయాలి. ప్రతి జాబ్కి టైలరింగ్ చేసి అప్లై చేయాలి. చాలామంది నేను మాట్లాడుతూ ఉంటా ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్తో, అరే ఎప్పుడైనా సరే రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. నువ్వు ఏదో మెకానికల్లో వేసి ఇంకోటి అప్లై చేస్తా అంటే కాదు. ఈ మెకానికల్లో వేసిందే ఆ ఇంకో దానికి ఎలా సూటబుల్ అనేది నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి నీ సీవీలో. అది చాలా ఇంపార్టెంట్. సో అదొకటి. మళ్ళీ ఇంకా కొంతమంది ఎక్స్పీరియన్స్ ఏందేందో పెడతా ఉంటారు, డిఫరెంట్ టైటిల్స్ పెడతా ఉంటారు. గుర్తుపెట్టుకోండి, నువ్వు హైరింగ్ మేనేజర్ని మోస్ట్ రీసెంట్ కరెంట్ టైటిల్ వర్క్ చూసేటప్పుడు టైటిల్ రిలవెంట్గా మ్యాచ్ అయ్యేటట్టు ఉంటే బాగుంటుంది. రెస్పాన్సిబిలిటీ చెప్పినా కదా, ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలి. స్కిల్స్ ఖచ్చితంగా ఉండాలి. నీట్గా పెట్టుకుంటారండి. ఇంకోటి, ఎక్స్పీరియన్స్ పెట్టిన వాళ్ళు మళ్ళీ ఈ అకాడమిక్ ప్రాజెక్ట్స్, అకాడమిక్ మాడ్యూల్స్ ఇవన్నీ రాయాల్సిన అవసరం లేదు. బీ కాన్ఫిడెంట్, బిహేవ్ లైక్ యూర్ ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్. అరే మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒకటి చెప్తాను, అసలు ఈ వీడియోస్ అన్ని నేను చేసేది ఎందుకంటే, ఒక ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్ దే షుడ్ నో హౌ టు మేక్ ఎ సీవీ, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దే షుడ్ నో హౌ నాట్ టు ప్రజెంట్ ఎ సీవీ. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలామందికి ఇదే ప్రాబ్లం. నువ్వు 4 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉందంటున్నావు, నువ్వు ఏందా ఈ సీవీ, ఇట్లా చేయొద్దని నీకు తెలియదా అని చెప్తాను నేను ఫస్ట్. నువ్వు ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకున్నా, ఉన్నట్టు పెడుతున్నా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నువ్వు వన్స్ నీ సీవీలో పెట్టినావంటే అది నీ రియాలిటీ. సో నీ సీవీలో 4 years 5 years ఎక్స్పీరియన్స్ ఉందంటే బిహేవ్ లైక్ యువర్ 4 or 5 years ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్. అది చాలా ఇంపార్టెంట్. అండ్ యూ షుడ్ టాక్ లైక్ యువర్ 4-5 years ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్. 4 years ఎక్స్పీరియన్స్ పెడతారు, నాకు ఏ రోల్ అయినా సరే, నేను ఫ్రెషర్స్ అయినా సరే అంటారు. అట్లా అడుగుతామే. సో ఎనీవే, మనం ఒక ఎక్స్పీరియన్స్ సీవీ ఎలా తయారు చేయాలి, మనకున్న ఇక్కడ డేటా అనలిస్ట్ రోల్కి ఎలా తయారు చేయాలి, ఎలా చేయాలి, దాన్ని ఏటీఎస్లో పిక్ అయ్యేటట్టు ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, లెట్స్ జంప్ ఇన్. బిఫోర్ వి జంప్ ఇన్, లైక్, సబ్స్క్రైబ్, షేర్, కామెంట్. ఓకే, రైట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. రైట్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము అడ్వర్టైజ్ చేసిన జాబ్ చూద్దాము. రైట్, మనం అడ్వర్టైజ్ చేసిన జాబ్ వచ్చేసి డేటా అనలిస్ట్ ఇక్కడ ఉంది. దీంట్లో ఏం అడుగుతున్నారు చూడు, నువ్వు వీఆర్ లుకింగ్ ఫర్ డేటా అనలిస్ట్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. 1 to 3 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. లొకేషన్ అబడీను, తర్వాత అనలైజింగ్ స్ట్రక్చర్, మొత్తం చదవడానికి టైం లేదు ఇక్కడ. రైట్, సో ఇదిరా రెస్పాన్సిబిలిటీస్ ఇక్కడ ఉన్నాయి, రిక్వైర్మెంట్స్ ఇక్కడ ఉన్నాయి. వెరీ సింపుల్. డిజైరబుల్ స్కిల్స్ ఇక్కడ ఉన్నాయి. తర్వాత ఎడ్యుకేషన్ అదంతా ఉంది. ఓకే, ది మోస్ట్ ఇంపార్టెంట్ మీరు నోటీస్ చేసుకోవాల్సింది ఈ ఎక్స్పీరియన్స్, తర్వాత రెస్పాన్సిబిలిటీస్, తర్వాత స్కిల్స్. ఓకే, అది ఎందుకు అనేది ఒక నిమిషంలో చూస్తారు. మళ్ళీ చెప్తున్నా, ఈ వీడియో వచ్చేసి ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కోసం, ఫ్రెషర్స్ కోసం కాదు. రైట్, సో లెట్స్ స్టార్ట్ బిల్డింగ్ ఎ సీవీ ఫర్ ఎక్స్పీరియన్స్ పీపుల్.
సో మనం మొన్న CV ఫర్ ఫ్రెషర్స్ అని చెప్పి ఒక వీడియో చేసినాము, అది మీరు చూడకపోతే చూడురి. సేమ్ దాని లెక్కనే మనం ఏం చేస్తామంటే ఇక్కడ నేమ్తో స్టార్ట్ చేస్తాము. మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ పీపుల్ కాబట్టి మీకు ఈ సెక్షన్ మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో నేను ఇక్కడ డంప్ ఇట్ డౌన్ చేయను, టక్క వెళ్ళిపోతాను. ఫుల్ నేమ్ పెడతారు, తర్వాత ఒక మూలకి మీ ఈమెయిల్ అడ్రస్సు, మీ లొకేషను లేదంటే ఈమెయిల్, ఫోన్ నెంబరు పెడతారు. ఇంకో మూలకి లింక్డ్ఇన్ ప్రొఫైల్ పెడతారు. రైట్, అది కథ. కొంతమంది టైటిల్స్ పెడతా ఉంటారు. ఎట్లా అంటే ఫుల్ నేమ్ కింద ఓకే నా పేరు పెట్టినా, నేను నా పేరు పెట్టి నా టైటిల్ పెట్టి ఇక్కడ డేటా అనలిస్ట్ అని పెడతారు. నేనైతే రికమెండ్ చేయను ఏదో ఒక టైటిల్కి రిస్ట్రిక్ట్ అవ్వడం, అన్లెస్ మీరు ప్రతి రోల్కి చేంజ్ చేస్తూ ఉంటే తప్ప. ఈ టైటిల్స్ అనేవి రిస్ట్రిక్ట్ చేస్తాయి. మీరు అది ఒక రోల్కే మళ్ళీ పద్దాకులు చేంజ్ చేయడం కొంచెం కష్టం. సో అది వదిలేసేయండి, అదంత అవసరం లేదు. తర్వాత ఈమెయిల్, ఫోన్ నెంబరు, మీ లొకేషన్ పెడితే సిటీ నేము అది పెట్టేసి, ఫర్ ఎగ్జాంపుల్ అబర్డీన్ అని పెడతాను. నేను అబర్డీన్లో ఉన్నా కాబట్టి దీన్ని స్మాల్ లెటర్స్లో పెట్టేస్తాను. సో అది కథ, అబర్డీన్. ఓకే, తర్వాత అరే మీ ప్రొఫెషనల్ సమ్మరీ ఆర్ వాట్ ఎవర్ అబ్స్ట్రాక్ట్ ఆర్ సమ్మరీ, వాట్ ఎవర్ యూ లైక్ టు కాల్ ఇట్, దిస్ షుడ్ బీ రియలీ స్ట్రాంగ్. రైట్, సమ్మరీ అందాం ప్రస్తుతానికి. సమ్మరీ, ఓకే, సమ్మరీ మాత్రం ఖతర్నాక్ ఉండాలి. సమ్మరీ ఎప్పుడైనా ఒక ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్కి ఎక్స్పీరియన్స్తోనే స్టార్ట్ అవ్వాలి. ఎట్లా అంటే ఇప్పుడు డేటా అనలిస్ట్ అప్లై చేస్తున్నావు కాబట్టి ఐ వుడ్ సే నువ్వు డేటా అనలిస్ట్ రోల్స్లోనే అప్లై చేస్తున్నావు అనుకో, అదే ఫీల్డ్లో, దెన్ అన్ ఎక్స్పీరియన్స్ డేటా అనలిస్ట్ with 3 years experience or over 3 years, over 2 years, over 4 years, whatever it is, or nearly 4 years అని చెప్పి దానికి తోడు నీకు దేంట్లో అయితే స్కిల్స్ ఉన్నాయో అవి చెప్పేటట్టు ఉండాలి. ఐటీ ఇప్పుడు డేటా అనలిస్ట్ ఓవర్ 3 years ఎక్స్పీరియన్స్ విత్ సో అండ్ సో, నువ్వు ఎట్లా అంటే బిల్డింగ్ డాష్ బోర్డ్స్ లేదంటే రిపోర్ట్స్, సీక్వెల్ స్క్రిప్టింగ్, కాన్ఫిగరేషన్స్, ఇట్లాంటివన్నీ ఒక 4 or 5 lines ఎక్కువ అవసరం లేదు, ఒక నైస్ స్ట్రాంగ్ పారాగ్రాఫ్లో నీట్గా రాసుకుంటూ రావాలి. అండ్ దెన్ యూఆర్ లుకింగ్ టు looking for a challenging role to further your career growth and what not, right, or to add value to the success of the business organization, oka manchi statement, right. So an experienced data, oh come on, an experienced అరే మీకు మళ్ళీ చెప్తున్నాను, నేను ఇంతకుముందు వీడియోలో ఆల్రెడీ చెప్పాను. మీరు ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్కి ఫార్మాటింగ్ ఇష్యూస్, ఈ గ్రామటికల్ ఎర్రర్స్ ఇట్లాంటివి అనుకో, దట్స్ అన్ఫర్గివబుల్ మిస్టేక్. మీరు ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకున్నా, పెడుతున్నా పెట్టకపోయినా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దట్స్ అప్ టు యూ. కానీ మీ సీవీలో ఒక ఎక్స్పీరియన్స్ ఉంది అంటే మేక్ ష్యూర్ యువర్ సీవీ ఈజ్ టాప్ నాచ్. ఒకటికైనా డబ్బులు ఇచ్చి చేయించుకున్నా సరే మీ సీవీ, ఏదో ఒక సీవీ తయారు చేసి వేరే వాళ్ళతో దాన్ని ఫైన్ ట్యూన్ చేయించుకున్నా సరే సీవీ మాత్రం స్పాట్లెస్, ఖతర్నాక్ ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ యూకేలో చాలా ఇంపార్టెంట్. మీ సీవీ పెద్ద రోల్ ప్లే చేస్తుంది. ఓకే, మీ సీవీ మంచిగా ఉంటే ఆఫ్ ద జాబ్ ఈజ్ డన్. ఓకే, ఎస్పెషల్లీ ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్కి చెప్పాక ఇంతకుముందు, మీ సీవీ ఎలా తయారు చేయాలో తెలియకుండా, ఎలా తయారు చేయకూడదు, ఎలా ప్రజెంట్ చేయకూడదు అని తెలిసి ఉండాలి. ఓకే, నీ సీవీ నువ్వు పంపించుకుంటే, నీకు నువ్వు వస్తే, ఎవరైనా అదే సీవీ నీకు పంపిస్తే నువ్వు హైర్ చేసుకుంటావా, నువ్వు ఇంటర్వ్యూ పిలుస్తావా అనేది ఆలోచించుకో. రైట్, మంచి స్టేట్మెంట్ రాయండి. ఇక్కడ స్టేట్మెంట్ రాసిన తర్వాత జనరల్గా ఈదర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఆర్ టెక్నికల్ స్కిల్స్, నథింగ్ ఎల్స్. నేను ఐ విల్ గో విత్ టెక్నికల్ స్కిల్స్. టెక్నికల్ స్కిల్స్ని ఇంతకుముందు నేను ఫ్రెషర్ సీవీలో పెట్టినట్టు కేటగరైజ్ చేసి కేటగిరీస్ కింద పెట్టండి. ఎట్లా అంటే టూల్స్, ప్లాట్ఫారమ్స్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, ఇట్లా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్లా పెట్టుకుంటారండి. సారీ, అది టూల్స్ అనేది స్మాల్ రాయాలి, బోల్డ్ చేసుకోవచ్చు కావాలంటే. బోల్డ్ చేసుకొని ఆ టూల్స్ ఏంది, ఆ కథ ఏందని రాసుకుంటారండి. నీట్గా ఉండాలి, చూడడానికి ఖతర్నాక్ అనిపించాలి. చెప్పా కదా, అరే మనం ఎట్లున్నా సరే మన సీవీ మాత్రం సూపర్ ఉండాలి. ఒకవేళ మీరు టెక్నికల్ స్కిల్స్ అక్కడ రాసి ఉంటే నెక్స్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ రాయండి. లేదు వర్క్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ రాస్తే టెక్నికల్ స్కిల్స్ నెక్స్ట్ రాయండి. అంతే. వర్క్ ఎక్స్పీరియన్స్లో మళ్ళీ చెప్తున్నాను, వర్క్ ఎక్స్పీరియన్స్ నీట్గా ఇక్కడంతా కొంతమంది ఏం చేస్తారంటే, ఈ రోలు నేను ఈ డేటా అనలిస్ట్ చేశాను, పలానా కంపెనీలో చేశాను,
పలానా డేట్స్ చెప్తారు. మళ్ళీ నేను జూనియర్ డేటా అనలిస్ట్ చేశాను, పలానా కంపెనీలో చేశాను, పలానా డేస్లో చేశాను, మళ్ళీ ఇంకోటి ఇంటర్న్ చేశాను అని చెప్పుకుంటూ వచ్చి మళ్ళీ కింద ప్రాజెక్ట్స్ రాస్తారు. దట్ ఈజ్ అ రాంగ్ అప్రోచ్. డోంట్ డూ దట్. ఓకే, వెరీ సింపుల్. రాయడం ఏంటంటే డేటా అనలిస్ట్, తర్వాత కంపెనీ నేమ్ ఏబీసీ లిమిటెడ్, తర్వాత డేట్స్ వచ్చేసి జూన్ 2024 టు జూలై 2025. సింపుల్. అంతకంటే మించి అవసరం లేదు. యూజువల్గా నేను దీన్ని బోల్డ్ చేయమని చెప్తాను. అరే ఈ లొకేషన్స్ ఇండియా ఇవన్నీ అవసరం లేదు మీకు. ఇవన్నీ యూ కెన్ డిస్కస్ అట్ ద ఇంటర్వ్యూ. కొంతమంది అంటారు, అన్న నా ఇండియా ఎక్స్పీరియన్స్ చూసి రిజెక్ట్ చేస్తున్నారు, ఇక్కడ కన్సిడర్ చేయట్లేదు అంటారు. ఎక్కడైనా ఎక్స్పీరియన్సే తమ్ముడు. ఇండియాలో సీక్వెల్ యూకేకి వస్తే ఇంకోటి కాదు. ఇండియాలో పవర్ బిఐ యూకేకి వస్తే లవర్ బిఐ కాదు, అది కూడా పవర్ బిఐ అవుతుంది. ఏంది ఏడున్నా గదే అవుతుంది. సో ఏ ఎక్స్పీరియన్స్ అయినా పనిచేస్తుంది. ఆ లొకేషన్స్ అనేవి అన్నెసెసరీ అని నేను చెప్తాను. వాళ్ళకి ఏంటంటే నువ్వు ఎంతసేపటికి ఏ జాబ్ చేసావు మోస్ట్ రీసెంట్గా, ఆ జాబ్లో రెస్పాన్సిబిలిటీస్ ఏమున్నాయి, దాని తర్వాత నీ స్కిల్స్ ఏమున్నాయి అనేది ఇంపార్టెంట్. ఆ రెస్పాన్సిబిలిటీస్ నువ్వు అప్లై చేసే జాబ్కి మ్యాచ్ అవుతున్నాయా లేదా అనేది ఇంపార్టెంట్. అది కథ. ఓకే, సో నేను నెక్స్ట్ వీడియోలో టైలరింగ్ ఎలా చేయాలనేది ఒక సపరేట్ వీడియోలో కూడా చూపిస్తాను ప్రతి జాబ్కి. బట్ ఈ వీడియోలో మాత్రం మనం పెట్టిన సీవీకి, పెట్టిన జాబ్కి టైలరింగ్ చేద్దాం. రైట్. సో అది కథ. ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి నువ్వు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉందంటే ఏదో రెస్పాన్సిబిలిటీస్ పెట్టేసే ఉంటావు. దాన్ని కొంచెం టైలర్ చేసి మనకి ఇక్కడ ఉన్న జాబ్ ఏంది. ఓకే, ఎనలైజింగ్ స్ట్రక్చర్డ్ డేటా, బిల్డింగ్ అండ్ మెయింటైనింగ్ డాష్ బోర్డ్స్, రిపోర్ట్స్, ట్రాన్స్లేట్ బిజినెస్ క్వశ్చన్స్. సో కమ్యూనికేషన్ బాగుండాలి, స్టేక్ హోల్డర్ మేనేజ్మెంట్ ఉండాలి, తర్వాత ట్రెండ్స్, డెసిషన్ మేకింగ్, ఇట్లా ఉంది కదా. ఇవన్నీ తీసుకొచ్చి ఇదే మీనింగ్ వచ్చేలాగా నీ ఎగ్జిస్టింగ్ రెస్పాన్సిబిలిటీస్ చేంజ్ చేసి దానికి పెట్టండి. ఎంతసేపటికి ఇంతకుముందు చెప్పినా కదా, రెస్పాన్సిబుల్ ఫర్ టాస్క్స్ అని పెట్టకుండా రెస్పాన్సిబుల్ ఫర్ సో టాస్క్స్ అని పెట్టకుండా నువ్వేం చేసినావు. యూజింగ్ SQL, build dashboards which reduce the reporting times by so and so. ఇంకోటి, అరే ఫార్మాటింగ్, ఫాంట్ అంతా నేను ఆల్రెడీ ఫ్రెషర్ సీవీలో పెట్టాను. ఈ మ్యాటర్ అంతా ఒకసారి చూడండి, అది కూడా బాగుంటుంది. ఎప్పుడైనా సరే ఫాంట్ సైజు ఎగ్జాక్ట్లీ సేమ్ యూజ్ చేయండి త్రూ అవుట్ ద సీవీ. మీ నేమ్ ఒకటి కావాలంటే డిఫరెంట్ పెట్టుకోండి, పెద్ద ఫాంట్ పెట్టుకోండి. మిగతాదంతా ఐ సజెస్ట్ ఇట్ షుడ్ బి ది సేమ్. ఎగ్జాక్ట్లీ సేమ్ ఫాంట్ అక్రాస్ ద సీవీ, సేమ్ ఫాంట్ సైజ్ అక్రాస్ ద సీవీ. సో ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి నేను ఒక సీవీలోంచి కాపీ చేస్తున్నాను. హోప్ఫుల్లీ దిస్ వర్క్స్. ఓకే, రైట్. Keep destination formatting, and then we'll do the bold, we'll remove the bold, Calibri body, and నేను యూజువల్గా ఏంటంటే ఎప్పుడైనా 11 పెడతాను ఫాంట్ సైజు. 11 or 12 ఈజ్ ఫైన్. సో ఒక సీవీలోంచి కాపీ చేసి దీన్ని ఇప్పుడు మన ఉన్న జాబ్కి టైలర్ చేద్దాం. ఓకే, సో నా వర్డ్ స్కిల్స్ అంత బాగా ఉండవు. సో ఎక్స్క్యూజ్ మీ ఇఫ్ యు ఆర్ నాట్ కంఫర్టబుల్ విత్ మై వర్డ్ స్కిల్స్. రైట్. సో అది కథ. రైట్. ఓకే, సో that's fine. That's fine. Right. Okay, so now we make this a bullet points. There you go. Nicely done. Okay, so now what we'll do is we will, okay, ఇది టైలర్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో అనలైజ్ స్ట్రక్చర్డ్ డేటా ఫర్ మల్టిపుల్ సోర్సెస్, analyzing historical sales data, customer behavior, so this is pretty much meaning the same thing here. Okay, build and maintain dashboards. I think dashboards are somewhere around here. Design, deliver dashboards, same thing. And
ఇక్కడ చూడు మనోడు ఈ సీవీలో మెట్రిక్స్ మాట్లాడాడు. 15% ఇంక్రీజ్ ఇన్ ప్రాఫిటబిలిటీ, లేదంటే 30% రిడక్షన్ ఇన్ రిపోర్టింగ్ టైం, లేదంటే ఇంకోటి అట్లా మాట్లాడితే అది సాలిడ్ ప్రూఫ్ అనమాట. సో ఇట్ ఈస్ డెలివరింగ్ వాట్ దే నీడ్. యా, NLP టెక్నిక్స్, కస్టమర్ రివ్యూస్, డడిడా, రైట్? If you wanted, you can have one more as well. Okay, this is this is the standard thing in most roles. So you could pretty much copy paste the thing and say destination formatting and then done. Yeah. If you ఇది కూడా ఇది వచ్చేలా కూడా కావాలంటే కాపీ పేస్ట్ చేసి అది వచ్చేలా కూడా కొంచెం మార్చి రాయొచ్చు. మార్చి రాసి నెక్స్ట్ ఈ రోల్ ప్రెటీ మచ్ అయిపోయింది. ఇది చాలా ఇంపార్టెంట్ సెక్షన్. మీరు అప్లై చేసే రోల్కి ఈ సెక్షన్ వచ్చేసి మీ కరెంట్ ఆర్ మోస్ట్ రీసెంట్ జాబ్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. దాని రెస్పాన్సిబిలిటీస్ వెరీ రిలవెంట్గా ఉండాలి. జాబ్ టైటిల్ కూడా రిలవెంట్గా ఉంటే బాగుంటుంది. యా, తర్వాత అది కథ. తర్వాత ఇంకో ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకో ఎక్స్పీరియన్స్ పెట్టండి. 2 లేదా 3 రోల్స్ ఆర్ ఎనఫ్, నాట్ మోర్ దెన్ దాట్. మీరు చాలామంది 5-6 జాబులు, 7-8 జాబులు, 15-20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని జాబ్ అన్నీ రాసుకుంటూ వస్తారు. 7-8 పేజీలు 10 పేజీలు రాస్తారు. అంత అవసరం లేదు. మోస్ట్ రీసెంట్ 3 రోల్స్ ఎనఫ్, రైట్? 1-2 రోజుల కంటే ఎక్కువ చూసే టైం ఉండదు. అన్లెస్ ఇంకోటి ఏంటంటే 10-15 ఏళ్ళ కింద వాడిన టెక్నాలజీస్ ఒకటి వాడట్లేదు ఇప్పుడు. యా, అది. సో ఒక 2-3 పేజీలు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 2-3 పేజీలు మస్ట్ ఖతర్నాక్ ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఇక అంతకంటే ఎక్కువ అంటే ఐ డోంట్ నో, కొంచెం ఎక్కువ అనిపిస్తుంది అంతే. 4 పేజెస్ ఎస్ అన్నో. ఇక 4 కంటే ఎక్కువ అంటే ఇక అంతే, ఇక బిస్కెట్ అని పని. ఏముంటుంది రాయడానికి? యా, నీ మోస్ట్ రీసెంట్ జాబు రిలవెంట్గా ఉండాలి. తర్వాత నెక్స్ట్ జాబ్ కూడా కొంచెం రిలవెంట్గా ఉంటే బాగుంటుంది. కొంతమంది ఏంటంటే ఇక్కడ కింద డేటా అనలిస్ట్ అని ఉంటుంది, 2-3 ఏళ్ళ కింద డేటా అనలిస్ట్ చేసి ఉంటారు. మళ్ళీ రీసెంట్ జాబ్ వచ్చేసి డేటా అనలిస్ట్ ఇంటర్న్ అని ఉంటుంది, లేదంటే ఇంటర్న్ అని ఉంటుంది. అదేదో యూకే ఎక్స్పీరియన్స్ కోసం ఏదో పెడతా ఉంటారు. అదే చెప్తున్నా కదా, మీరు ఎక్కడ ఎక్స్పీరియన్స్ ఉన్నా అది ఎక్స్పీరియన్సే. యూకే ఎక్స్పీరియన్స్ అని స్పెసిఫిక్గా అవసరం లేదు. నేను ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేసిన లొకేషన్లో మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. యూజువల్గా మీరు పెట్టే జాబ్ రోల్స్ కూడా న్యాచురల్ ప్రోగ్రెషన్ అన్నట్టు ఉండాలి. యా, ఎట్లా అంటే ఇంటర్న్షిప్, జూనియర్, తర్వాత నార్మల్ రోల్ అన్నట్టు ఉండాలి. అంతేగాని నువ్వు ఆల్రెడీ డేటా అనలిస్టు, సీనియర్ డేటా అనలిస్ట్ చేసి మళ్ళీ యూకేకి వచ్చిన ఇంటర్న్షిప్ చేసిన ఈయన చెప్పనీకి నీకు స్టోరీ మంచిగా ఉంటుంది, కానీ ఈయన నీకు హైరింగ్ మేనేజర్ లాగా నాకు మంచిగా ఉండదు. యా, ఆడికెళ్ళి నువ్వు గిడికేందుకు వచ్చిన రాబాయ్ అంటారు. ఆడ జాబ్ చేసినోని మళ్ళీ ఇంటర్న్ ఎందుకు చేసిన రాబాయ్ అంటారు. సో అది కథ. ఇంకో రోల్ పెట్టాలనుకుంటే జూనియర్ డేటా అనలిస్టో, లేదంటే నువ్వు వేరే రోల్లోంచి ట్రాన్సిషన్ అయినట్టు, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ నుంచో లేకుంటే ఇంకో దాంట్లోంచో ట్రాన్సిషన్ అయినట్టు పెట్టవచ్చు. యా, జూనియర్ పెట్టి ఓకే ఈసారి XYZ లిమిటెడ్, తర్వాత డేట్స్ వచ్చేసి ఓకే జాన్ 2022 టు మే 2024. యా, అగైన్ మంచి కన్సిస్టెన్సీ ఉంది, మంచి ఫ్లో ఉంది. ఇక్కడ 2024లో పోయినావు, 2024లో మళ్ళీ జాయిన్ అయినావు, జూనియర్ నుంచి మళ్ళీ నార్మల్ డేటా అనలిస్ట్ అయినావు. అట్లా తర్వాత ఇంకా కావాలంటే కూడా ఇంటర్న్షిప్ పెట్టు. లేదు ఇట్లా లేవంటే నీకు 3 రోల్స్ ఉన్నాయంటే 3 రోల్స్ పెట్టు. అంతే, అది కథ. ఇక్కడ పెట్టే రెస్పాన్సిబిలిటీస్ అంత ఇంపార్టెంట్ కాదు, బట్ స్టిల్ వెరీ రిలవెంట్. సో ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ పెట్టినప్పుడు కూడా కొన్నిసార్లు ఏంటంటే కొన్ని జాబ్ డిస్క్రిప్షన్లలో రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. అప్పుడు మీ ఈ 2-3 క్రియేటివ్గా వాడుకోవచ్చు. యా, సో ఈ రెస్పాన్సిబిలిటీస్ నేను మళ్ళీ కాపీ పేస్ట్ చేయను, బట్ యూ గెట్ ద జిస్ట్. తర్వాత నేను ప్రాజెక్ట్స్ రికమెండ్ చేయను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, బట్ ఇఫ్ యూ వాంట్ టు షోకేస్ సమ్ ప్రాజెక్ట్స్ యూ క్యాన్ షోకేస్ ద ప్రాజెక్ట్స్. యా, తర్వాత ఇఫ్ యూ వాంట్ టు ఇన్పుట్ సమ్ సాఫ్ట్ స్కిల్స్ యూ క్యాన్ ఇన్పుట్ సమ్ సాఫ్ట్ స్కిల్స్ అస్ వెల్. ఓకే, లైక్ కమ్యూనికేషన్ కానీ, స్టేక్ హోల్డర్ మేనేజ్మెంట్ కానీ, ఇట్లాంటివి, టీమ్ వర్కింగ్ కానీ, ఇట్లాంటివి రాస్తా అంటే రాయొచ్చు. లీడర్షిప్ ఎక్స్పీరియన్స్లు, లేదంటే వాలంటరీ ఎక్స్పీరియన్స్లు, లేదంటే మీ హాబీస్, యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ రిలవెంట్ టు ద జాబ్. హాబీస్ అంటే మళ్ళీ బ్యాడ్మింటన్ ఆడతాను, ఇంకోటి చెస్ ఆడతాను, తొక్కుడు బిల్ల ఆడతాను, ఇవి కాదు. యా, అవన్నీ రాయకండి. తర్వాత నెక్స్ట్ థింగ్, ఇఫ్ యూ వాంట్ టు మెన్షన్ ఎడ్యుకేషన్ యూ కెన్ మెన్షన్ ఎడ్యుకేషన్. ఎస్, ఐమ్ షూర్ యూ వుడ్ హ్యావ్ ఎడ్యుకేషన్, సమ్ సార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్ రాస్తే బాగుంటుంది. యాక్చువల్ ఎడ్యుకేషన్ కంటే ముందు ఐ వుడ్ రికమెండ్ యూ డూ
ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్స్ ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను. ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్స్లోకి వస్తే మీరు క్రియేటివ్గా వాడుకోవచ్చు ఈ సెక్షన్ని. ఏదన్నా వాళ్ళు అడిగిర్రు, ఏదైనా సర్టిఫికేషన్ అడిగిర్రు, అదే దగ్గర నీ దగ్గర లేదంటే నువ్వు వెరీ మచ్ యూ కెన్ ఎట్లా అంటే పర్సూయింగ్ అన్నట్టు పెట్టవచ్చు. అది కథ. సో పర్సూయింగ్ సో సర్టిఫికేషన్ అని పెట్టవచ్చు. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ పవర్ బిఐ సర్టిఫికేషన్ అనుకో. తర్వాత పవర్ బిఐ సర్టిఫికేషను, తర్వాత వాళ్ళు ఇంకేదో అడిగారు, పైథానో సంథింగ్ ఏదో అడిగితే నువ్వు మళ్ళీ ఇక్కడ పెట్టుకోవచ్చు పర్సూయింగ్ యూనో ఐ డోంట్ నో, నేను ఐఎమ్ జస్ట్ మేకింగ్ దిస్ అప్. పైథాన్ సర్టిఫికేషన్ అన్నట్టు పెట్టిన అంతే. తర్వాత ఎడ్యుకేషన్ పెడతావు. ఎడ్యుకేషన్ పెట్టిన తర్వాత యూ కెన్ లిస్ట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ లైక్ యూ ఆర్ విల్లింగ్ టు రీలొకేట్, additional information. So willing to relocate to, references available on request to. If you have the UK driving license, yes, you have the UK driving license. And then if you have right to work in the UK, you can list all of that here. Right, that's it ra. వెరీ సింపుల్. నేను అంటే మీకు ఇక్కడ చూస్తే చిన్నగా కనబడుతుంది, బట్ ఇదైతే నైస్ అండ్ క్లీన్ అండ్ టైడీ ఒక CV. ఈ కాపీ పేస్ట్లు చేసినప్పుడు, ఇవన్నీ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకోటి ఈ చాట్ జీపీటీలలో దీంట్లో చేసినప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండండి. ఆ ఫార్మాటింగ్, ఆ US ఫార్మాటింగ్ వస్తున్న ఇంగ్లీష్ ఏంది అనేది జాగ్రత్తగా చూసుకోండి. అది కథ. సో నేను ఆల్రెడీ మన దగ్గర ఒక వెరీ సక్సెస్ఫుల్ ఈ CV యూజ్ చేసి కొంతమంది జాబ్ కొట్టారు. ఇది యాక్చువల్గా ఒక ఆయన జాబ్ కొట్టిన CV ఇది. నేను అది మీకు ఇప్పుడు చూపిస్తా. ఓకే, సో ఇది యాక్చువల్ రియల్ CV. నేను ఓన్లీ ఒక పేర్లు తీసేశాను. ఇది రెస్ట్ ఆఫ్ ద డీటెయిల్స్ ఆర్ యాజ్ దే ఆర్. కంపెనీ నేమ్స్ కూడా తీసేశాను. ఇది ఒక రియల్ CV. ఎంత మంచిగా ఉందో చూడండి. ఈ CV అంటే ఇంకొంచెం కస్టమైజ్ చేయాలి మన జాబ్కి అప్లై చేయాలంటే. ఈ జాబ్ వస్తే మాత్రం, ఈ CV వస్తే మాత్రం డెఫినెట్లీ మనం చూస్తాము. ఐ విల్ డూ ద స్క్రీనింగ్ కాల్ అస్ వెల్. ఎందుకంటే చాలా నీట్గా అన్నీ ఒకటే ఫాంట్, ఒకటే చాలా నీట్గా మెయింటైన్ చేసుకుంటూ వచ్చాడు. చెత్త అనేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడడానికి అందంగా ఉంది CV. మ్యాటర్ ఏముందో తర్వాత సంగతి. అందంగా ఉంటే మనం చూస్తాం కదా, అది కథ. చూడడానికి అందంగా ఉంది, తర్వాత చదవడానికి కూడా నీట్గానే ఉంది, అంతా బాగానే ఉంది. కాంటెంట్ కూడా ఉన్నది, మనకు కావాల్సిన స్కిల్స్ ఉన్నాయి, మనకు కావాల్సిన రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఇవి చాలా ఇంపార్టెంట్. తర్వాత రెస్ట్, ఇదంతా రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో మనకి వెరీ రిలవెంట్ CV ఇది. సో డెఫినెట్గా ఈ CV వస్తే మనం ఫార్వర్డ్ చేస్తాం, నెక్స్ట్ లెవెల్ తీసుకుపోతాం, కాల్ చేస్తాం. అది కథ. ఓకే, ఈ CV మీకు కావాలంటే ఆస్క్ జై అకాడమీ ప్రీమియం లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాంట్లో జాయిన్ గారి, లేదంటే కింద కామెంట్ పెట్టుర్రి. నేను ఒక 500 కామెంట్లు వచ్చినాక పిన్డ్ కామెంట్ చెక్ చేయండి, నేను పంపిస్తాను మీకు. ఓకే, ఇంతలోపు సో మీకు ఇంకేమన్నా క్వశ్చన్లు ఉన్నా, ఏమన్నా చెప్పలేదా అని అనుకున్నా కానీ కింద కామెంట్ పెట్టండి, నేను ఆన్సర్ చేస్తా. నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తా, లేకుంటే సపరేట్ వీడియో చేస్తా. ఈ JD2 జాబ్ ఆఫర్ మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో కాకపోతే ఫాలో కండి. తర్వాత మన అకాడమీ ఉంది, ప్లస్ మనం ఒక వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాము. సో ఐ విల్ కీప్ యూ అప్డేటెడ్ వెరీ సూన్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి, మనందరం ఎడింబరాలో కలుస్తున్నాం. ఆస్క్ జై కెరీర్ కాన్ఫరెన్స్లో కలుస్తున్నాము. ఇక్కడికి ఒక 2 లేదా 3 డేటా అనలిస్టులు వస్తున్నారు. స్పీకింగ్, వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళకి డేటా అనలిస్ట్ జాబ్ ఎలా కొట్టారు, ఏం కథ అనేది. ఒక డేటా ఆర్కిటెక్ట్ కూడా వస్తున్నాడు. సో మీకు వాళ్ళ దగ్గర నుంచి ఇన్సైడర్ టిప్స్ కావాలంటే అక్కడికి రండి. ఒక టికెట్ బుక్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో పెడతా, రండి, మనం కలుద్దాం అక్కడ. ఆల్రెడీ టికెట్లు ఫాస్ట్గా అయిపోతున్నాయి, తొందరగా బుక్ చేసుకొని రండి. అది అక్కడికి వచ్చినప్పుడు నేను ఇంకా చాలా టిప్స్ కూడా చెప్తాను. నో సీక్రెట్స్, నో ఫిల్టర్స్, ఐ విల్ షేర్ ఎవ్రీథింగ్. అది కథ. ఓకే, సో లైక్ చేసుకోరి, సబ్స్క్రైబ్ చేసుకోరి, షేర్ చేసుకోరి. ఇంకా మీకు డేటా అనలిస్ట్ CV రివ్యూ కావాలన్నా, CV తయారు చేసేయాలన్నా, ఏం చేయాలన్నా కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి. శ్రీమంత్ తోటి కాల్ బుక్ చేసుకోరి. శ్రీమంత్ వచ్చేసి మన డేటా అనలిస్ట్ ఎక్స్పర్ట్. ఓకే, అది కథ. ఓకే, ఫాలో ఫర్ మోర్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.